అమరావతిలో స్టేజ్ మీద వీళ్ళ మాటలు చూస్తుంటే గతంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు షేడ్స్ మాత్రం హ్యాట్సప్ అండి. మీ మాటలు మీరే బ్రేక్ చేసుకుంటున్నారు చూసారు, అందులో మీకు మీరే సాటి. అంతేకాకుండా గో బ్యాక్ మోదీ అని పెట్టించినటువంటి ఏదైతే ఫ్లెక్సీ, అదే ఫ్లెక్సీ మీద వెల్కమ్ టు మోదీ అని రాయించారు అని అంటే ఇందులో ఎవరు వారు గొప్పవారు అని అనేది మనం కూడా ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. నాకు ఓవరాల్ గా అసలు అక్కడ చర్చించాల్సినటువంటి విషయాలు గాని, ఎందు నిమిత్తం వీరు వచ్చారన్న విషయం గాని, లేకపోతే కంపల్సరిగా ఒక జీవో దీని మీద చేసి కంపల్సరిగా ఇలా చేస్తాము అన్న ఒక మాట గాని, ఒక భరోసా గాని ఏమీ లేకుండా వెళ్లేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. దీనికి అయినటువంటి ఖర్చు సాక్షాత్తు 700 కోట్లు. అంతేకాకుండా చివర్లో ఒక ట్విస్ట్ ఉందండో, ఈ 700 కోట్లకి ఎంత ఎలివేషన్ తీసుకొచ్చేటువంటి థింగ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారనమాట. అంతేగాని ఏది అనుకూల పరిస్థితులు ఉన్నాయండి, లేకపోతే ఏంది 700 కోట్లు ఖర్చు పెడితే ఏంది, లేకపోతే ఏంది, మనకైతే సబ్జెక్ట్ పరంగా ఎలివేషన్ పరంగా చిన్న వీడియో చేసుకోవడానికి దొరికింది కదా, అంతే. అలాగే ఉండండి.